ఒక స్టోరీ, ఒక చిన్న ఇది 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 వాస్తవం అంట. ఒక ఆమె ఒక గొప్ప యజమానుడి ఇంట్లో పనిచేస్తూ ఉందంట. ఒక ఆమె, ఆ యజమానుడికి ఎవరు లేరు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారంట. పిల్లలు అంతా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ యజమానుడికి ఎవ్వరు లేరంట. ఆమె ఫెయిత్ఫుల్గా చూసుకునేదంట ఆ యజమానుడిని. ఒకరోజు యజమానుడు ఒక పేపర్ ఇచ్చాడంట ఆమెకి, ఇది నీది అని ఇచ్చి చనిపోయాడంట ఆయన. అంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆమె రాగానే ఇది ఆమెకి ఇచ్చి చనిపోయాడంట. ఏం చెప్పలేదంట, మాట్లాడలేకపోయాడంట. ఆమె అది తీసుకొని అవుట్ హౌస్లో ఉంటూ, అక్కడ పక్కన పనోళ్ళగా సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటూ, ఆయన ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడో ఒక పేపర్ కట్టి ఫ్రేమ్ కట్టి పెట్టుకుందంట. ఆమె కూడా ముసల్ది అయిపోయిందంట. లాస్ట్ డేస్లో ఆమె చూడ్డానికి ఎవరు వచ్చాడంట. చూస్తూ ఏంటమ్మా చూసాడంట. ఏంటి అదే అన్నంట, మా యజమానుడు చనిపోతే నాకు ఇచ్చాడు అన్నంట. అది తీసుకొని చూస్తే, అమ్మ ఈ ఆస్తి అంతా నీకు రాసి ఇచ్చాడమ్మా అన్నంట. ఈరోజు మనందరికీ వారసుడురా బాబు అని మనం తెలియక గోలగొట్టుకుంటూ కక్కుర్తిపడి ఇటు అటు నానా చెత్త పనులు చేస్తున్నామ్మా. ఈరోజు దేవుడు నువ్వు నా వారసుడు అంటున్నాడు. హల్లెలూయా. వాట్ బిలాంగ్స్ టు మీ బిలాంగ్స్ టు యూ అంటున్నాడు ఆయన. Amen. Amen. I want you to know your status today. What is your status? I'm the son of the living God. Hallelujah. Status will not change. Everything starts by your confession. Everything starts by you agreeing on what God has told about you. ఆయన అంటాడు, is it not written in your law? I said you are gods అంటాడు ఆయన. ఇది రాయబడి లేదా? లేఖనము నిరర్ధకము కానేరదు. John 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? అంటే రాయబడి ఉందంట. అంటే when it is written, it is written. ఎవరన్నారంట? నేను అన్నాను అంటే ఆ శాసనానికి తిరుగులేదు. That's it. It's final. I will not change my words. This is it. Is it not written in your law? I said you are gods. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మ్యాన్, దిస్ ఇస్, మనము దాసులం దైవములు అంటే దయ్యములా? Come on, man. See, this is, మన శరీరము ఏం మాత్రము ఒప్పుకోదు, లొంగదు. ఎందుకు? ఇది అంటూ దీనికి దీన్ని స్థిరపరచడానికి నెక్స్ట్ వచనంలో అంటాడు. దీన్ని స్థిరపరుస్తూ ఏమంటాడంటే నెక్స్ట్, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినడలా, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? అంటే ఇప్పుడు దైవదూషణ అంట. ఆయన నేను తండ్రి కుమారుడు అంటాడు. ఆయన ఒప్పుకోడే ఎవరు? ఈరోజు మనము యేసుని సహోదరులమా కాదా? ఆయన సహోదరులని పిలుటకు ఆయన మనల్ని సిగ్గుపడట్లే ఆయన. ఎగ్జాక్ట్లీ. He is not ashamed to call us brethren. అంటే ఈరోజు ఆయన కుమారుడైతే నువ్వెవడు? Do you believe it? Do you truly believe in your heart that I'm the son? చాలాసార్లు వెళ్ళంగానే దైవదాసుడు అంటుంటాడు. మరి మీటింగ్కి వెళ్ళంగా నేను మనసులో నేను దేవుని కుమారుడిని అని అంటూ ఉంటాను నేను అక్కడ. అరే కాదురా బాబు, దైవదాసుడి కాదు. మాకు తెలియదు వాళ్ళకి. దాసుడు అంటే తగ్గింపు అనుకుంటారు. తగ్గింపు కాదు. దేవుడు మనల్ని కుమారులుగా పిలిచి ఉన్నాడు అంతే. హల్లెలూయా. యు ఆర్ ఎ సన్. వెన్ హీ సేస్ యు ఆర్ ఎ సన్, యు ఆర్ ఎ సన్ ఇండీడ్. మనం వారసులమే. చెప్పండి, నేను వారసుడిని అంటున్న కొద్దీ ఏదో అయిపోతుందంట మీ అవయములలో. సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ స్పిరిట్. ఎందుకు ఏదవుతుంది?
నువ్వు you're talking what God is spoken about you. దేవుడు నీ గురించి అని పలికిన మాటలు నువ్వు పలుకుతున్నావు అంట. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. చాలా మంది ఇమోషన్స్, డ్రామాలు, బైబిల్ నుంచి ఏమేమో తీసి ఏదేదో చెప్తారు. నో, వి గాట్ టు స్పీక్ ద ట్రూత్. అది బాగానే రైట్ అనిపిస్తుంది శరీరానికి, కానీ శరీరానికి రైట్ అనిపిస్తే అది దేవుడు నీ శరీరాన్ని ప్లీజ్ చేయడానికి దేవుడు మాట్లాడు. హీ విల్ ప్లీజ్ యూ. ఆ మాటలు ఏంటంటే నీ శరీరము దాన్ని సంపాదించలేదంట, నీ శరీరం వల్ల కాదు అంట. దాన్ని అంటాడు. అందుకే విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. నిత్య జీవం కావాలంటే నువ్వు పని చేయలేవు. యూ కెనాట్ ఎర్న్ ది ఇటర్నల్ లైఫ్, ఫర్ ఇటర్నల్ లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన రక్షణనే ఒక వరం ఇస్తే రక్షణ కంటే మించి ఏమైనా ఉంటుందా? రక్షణ ఇచ్చేసాడు, ఇంకా దానికంటే వరంగా ఇచ్చాడు ఆయన. అది మీ క్రియల వలన కలిగినది కాదు కాబట్టి ఎవడును అతిశయపడు వీలు లేదు. చాలామంది నేను కట్టాను ఈ చర్చ్, నా కష్టార్జితం ఈ చర్చ్, నేనే అంటారు. కట్టేది ఎవరు? మన జీవితంలో ఆయన కట్టకపోతే మనం ఏమీ చేయలేము. బట్ we got to believe that he is the builder of your life also. Amen. Hallelujah. Maybe మీ లైఫ్ కొంచెము troublesome ఉందేమో. ఆయన గ్రేట్ ఫిజిషియన్ ఆయనే. సో ఆయన చేతిలో వదిలేసి పడుకుందాం. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఏం వచ్చినా ఎంజాయ్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. ఎందుకు దేవుడి చేతిలో పెట్టినావు అంతే. యూ క్యాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బై వరింగ్ యూ కెన్ యూ చేంజ్? చింతించి ఏమైనా చేంజ్ చేయగలరా? బాధ అవుతుందేమో, కానీ ఎంజాయ్ చేద్దాం లైఫ్. థ్యాంక్ యూ లార్డ్ దట్ గాడ్ బి ఫర్ మీ, వాట్ కెన్ బి అగేన్స్ట్ మీ? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది నీ కుటుంబాన్ని రిప్ చేసి పడేసినా థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా మ్యాన్. ఒక ఉదాహరణకు ఎస్తేర్, రూత్ జీవితం అంతా అసలు ఏమైనా అర్థం ఉందా? రూత్ నయోమి చదివారు? అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు ఏమైనా బాగవుతుందని అనుకుంటామా? ఉండి బుసుక్కని బోయజ్ వచ్చాడు, అయిపోయి కథ. ఈరోజు మన జీవితం ఏమైనా అవుతుందా? వాళ్ళ జీవితం మార్చిన దేవుడు. ఎప్పుడైతే బైబిల్ చదువుతావో ఆ జీవితంలో వాళ్ళు, దేవుడు నేను ఇలా చేయగలరా బాబు, రంగులమయంగా చేస్తాను, నువ్వు అయిపోయింది అనుకున్నావు కదా, అప్పుడు మొదలు పెడతా అంటాడు దేవుడు. హల్లెలూయా. నీ వల్ల కాదు, ఐ విల్ సర్ప్రైజ్ యూ విత్ మై గుడ్నెస్. నా మంచితనంతో నేను నిన్ను ఆశ్చర్యపరుస్తా అంటాడు దేవుడు. He's a good God. He's a great God. Wonderful Savior. A trustworthy brother. A good comforter who has given his very life for you and for me. మన మైండ్ సెట్ కనుక జడ్జ్మెంటల్ ఉందనుకోండి, జడ్జ్మెంటల్ ఉండకూడదు. క్రీస్తు యేసు ఉన్నవారికి, నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటే ఆ శిక్షించే ఆ మనసు కూడా ఉండకూడదంట మనకు. యూ షుడ్ నాట్ హ్యావ్, యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు కదా. మైండ్ అంటే క్రీస్ ఏముంది ఆయన మైండ్స్లో? తీర్పు తీర్చాలని లేదు, రక్షించాలన్నది. నీ బుర్రలో కూడా రక్షించాలనే ఉండాలి. ఏమండి, డూ యూ ఎన్కౌంటర్ రాంగ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్? వీడు చచ్చిపోతే బాగుండు, వీడు నాశనం అయిపోవాలి అంటే యేసుప్రభు ఏమనుకోవాలి మనల్ని?
Man, he's talking to me actually, you know that. Man, it is so difficult for your flesh to say something. కదా మన శరీరము నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తే నీకేమీ ప్రతిఫలం ఉండును. there is some reward that God wants to give you that will not perish when you love your enemies అంట. May all of us become like Christ in Jesus' name. Because you are the light of the world, let the forgiveness flow through you in the name of Jesus. You know what? మనం క్షమించలేము, ఇంపాసిబుల్. కాబట్టి క్షమాపణ ఎట్లా మొదలవుతుంది తెలుసా? ఫస్ట్ దేవుడిని అడగడం, దేవా క్షమించే కృప నాకు దయచేయి అని చెప్పిన తర్వాత, దేవా నేను అతన్ని క్షమిస్తున్నాను అని ఫస్ట్ మాటలతో మొదలవుతుందంట. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ బై యువర్ వర్డ్. I am forgiven him. I have forgiven him. Hold fast to your confession. రాగానే మళ్ళీ ఓల్డ్ మోడల్ కాకుండా, ఏమనుకోకుండా, దేవా నన్ను క్షమించు, దేవా నాకు క్షమించు కాదు, దేవా నాకు నీ కృప దయచేయి. టు రియలీ ఫర్గివ్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. డోంట్ ఎవర్ థింక్ దట్ you cannot overact. మనసులో ఒకటి బయట ఉండలేవు. దేవా చెప్పాను, నేను దేవుడిని అడిగేది ఏం తెలుసా? దేవా నువ్వు చెప్పావు ఫర్గివ్ చేయమని, నా వల్ల కావట్లే, నా మనసు ఒప్పుకోవట్లే. నేను బయట ఐ ఫర్గివ్ హిమ్ ఓవర్ యాక్షన్ నేను చేయలేను. ఐ కెనాట్ డూ ఇట్. టీచ్ మీ టు ఫర్గివ్ హిమ్. ట్రూలీ లెట్ మీ ఫర్గివ్ హిమ్. ఎంతమంది, నేను ఇప్పుడు ఇచ్చే మర్మము ఇది, దీని తప్ప వేరేది లేదు. ఎంతమందికి ఈ పవర్ కావాలో నేను చెప్తాను. మీ ఆ ఫార్ములా కాదు. ఎంతమంది ఈ వాక్యానికి లొంగాలనుకుంటారో వారికి ఒక మంచి మర్మం ఇస్తాను వాక్యం నుంచి. డు యు వాంట్ ఇట్? యా. ఒక చోట ఆ కోపం పెరిగిపోయి మన హృదయం నిండు కొలది. ఫస్ట్ మాట్లాడే ముందర బాగా కచ్చ పెరిగిపోతుందంట మనసులో. ఫస్ట్ టైం అనగానే రాదంట, కానీ దాన్ని అనుకొని ఇంత పెరిగిపోతుందంట. ఒకరితో చెప్పామంట, కనిపించిన ప్రతి వాడితో చెప్తామంట. ఎందుకు? హృదయం నిండిపోయింది. వాడు అట్లా వేసాడు, దుర్మార్గుడు, ఇది అది అని మాట్లాడుతూ ఉంటామండి. ఏంది మరి? హృదయం అది నిండిపోయింది దాంతో, హేట్రెడ్ తోటి. చిన్నప్పటి నుంచే మనిషి హృదయం ఏంటంట? చెడ్డది. కానీ దాన్ని మంచి హృదయం చేయాలంటే ఏం చేయాలా? చెడ్డదెందుకు? ఆ హృదయము చెడ్డ తలంపులతో ఉన్నది కాబట్టి చెడ్డది. దాన్ని మంచి తలంతో నింపాలి. ఎలా నింపేద్దేవా నేను? హౌ కెన్ ఐ డూ దాట్? ఇన్ ద వరల్డ్ ఆఫ్ వికెడ్నెస్, హౌ కెన్ ఐ ఫిల్ మై హార్ట్ విత్ గుడ్ థింగ్స్? టీవీ ఆన్ చేయగానే నానా చెత్త, బయటికి వెళ్తే నానా చెత్త, వీడు మాట్లాడితే నానా చెత్త. ఏంది దేవా? హౌ కెన్ ఐ ఫిల్ మై హార్ట్ విత్ గుడ్ థింగ్స్ when the world is filled with bad things? So God gave me wonderful revelation. It takes a revelation. ఎందుకు? దేవుని మాటకు, ఇది రాయబడిన మాటకు తిరుగులేదంట. అవునా? రాయబడిన మాటకు తిరుగులేదు. సో నా హృదయం నింపుకోవాలి. ఎట్లా నింపుకోవాలి దేవా హృదయం అన్న? హృదయం ఎలా నింపుకోవాలి అంటే ఆయన ఒక మంచి వర్డ్ ఇచ్చాడు. యువర్ టంగ్ ఈజ్ ద పెన్ ఆఫ్ ద రెడీ రైటర్ అంటాడు. అవునా? సామ్స్లో ఎక్కడ ఉందాం అది? నా నాలుక ఎక్కడుంది? 45:1 ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను ఉప్పొంగుచున్నదంట. నెక్స్ట్, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక
త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. అంటే మై టంగ్ ఈజ్ ద పెన్ ఆఫ్ ఎ రెడీ రైటర్ అంటాడు. ఆయన టంగ్ అంట ఏదో రాస్తుందంట. నువ్వు ఒకరిని తిడుతున్నావు అనుకో, నీ హృదయం మీద రాస్తున్నావు అంట. అది రాసి 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 హేటెడ్ అయిపోతుందంట నీకు. ఆ మనిషి పట్ల నువ్వు ఇంకా యు బికమ్ సో క్రూయల్, వాడిని చంపడానికి వెళ్ళిపోతావు అంట. పాపము తర్వాత చంపేస్తామంట. అది దొరికాడా అయిపోవాలని. ఎవ్రీథింగ్ బిగిన్స్ లైక్ దాట్. సో ఇప్పుడు ఈ టంగ్ వల్ల జీవ మరణాలు. నువ్వు ఫస్ట్ మరణము ఎక్కడ రాసుకుంటావు అంట? నీ హృదయం మీద రాసుకుంటావు అంట. సో ఇప్పుడు జీవము, టు ఫర్గివ్ హిమ్ హౌ, ఎలా? లెట్స్ గో టు రోమన్స్. గుర్తుపెట్టుకోండి ఇది రోమన్స్ 10:6. అయితే Hey, listen to me. Believe me, I am led by the Holy Spirit today. I did not prepare anything. I did not prepare this. I'm just led by the Holy Spirit. He is my boss. He is doing the talking. ఆయనే మాట్లాడుతున్నాను. నేను నోటి బూరగా అంటే ఐఎమ్ జస్ట్ లెడ్ బై హిమ్. ఆమేన్, హల్లెలూయా. I don't know, but I'm talking to you straight today. Not me, he's talking to you straight. This is a wonderful message that I'm surprised with. నేనే ఆశ్చర్యపోతున్నా ఇది. Amen. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. Let's go read it. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది. అంటే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది అంట. అంటే ఆ విశ్వాసము ఇలా పలుకుతుందంట. ఆవగింజంత విశ్వాసం ఉంటే పలుకుతామంట. ఆమేన్. కొండతో మాట్లాడతామంట. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఫెయిత్ కమెత్ బై హియరింగ్, అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే, ఇది ఇక్కడ చూడండి. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. చూడండి, అనుకొనవద్దు. ఇక్కడ ఈ మాట మొన్న దేవుడిచ్చిన ఒక హూ విల్ గో టు హెవెన్ టు బ్రింగ్ హిమ్ డౌన్. ఇప్పుడు మీ పాపాలు వెళ్ళ చెల్లించాడా ఆయన? సో నేను పాపిని అంటే పాపిని మళ్ళీ వెళ్ళి చెల్లించాలా? ఇప్పుడు నేను పాపి అన్నా అనుకోండి, పాపికి మళ్ళీ పాపాలు వెళ్ళ చెల్లించాలి కదా. మళ్ళీ దిగి వస్తాడా ఆయన? అగాధంలోకి మళ్ళీ పోతాడా? వన్స్ అండ్ ఫర్ ఆల్ అయిపోయింది. అందుకే ఏమంటా అంటే నెక్స్ట్ వచనంలో అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. ఫస్ట్ చూడండి, వాక్యం ఎక్కడ ఉందంట? ఫస్ట్ ఒకటి వినండి. అమేజింగ్. ఫస్ట్ నీ యొద్ద ఉన్నది. దాని తర్వాత ఎక్కడుందంట? నీ నోటను. ఫస్ట్ తర్వాత ఎక్కడుందంట? నీ నోట్లో ఉంది. ఫస్ట్ బైబిల్ ఇవ్వగానే, బైబిల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ చదువుతాం. చదివిన తర్వాత ఎక్కడ వస్తుందంట? అది నోట్లో. తర్వాత నీ హృదయంలో. ఫస్ట్ నోరులో లేకుండా నీ హృదయంలో రాదంట అది. ఆమేన్. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ బై యువర్ కన్ఫెషన్ and then it gets into your heart. Amen. First, అందుకే మంచి ఒప్పుకోలు, హోల్డ్ ఆన్ టు యువర్ ప్రొఫెషన్ అంటాడు, హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్ అంటాడు. ఆమేన్. ఇక్కడ హీబ్రూలో 10:23, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. ఒప్పుకున్నది యు గాట్ టు హోల్డ్. ఇక్కడ చూడండి ఏమంటాడు? Let us hold fast the profession of our faith. Profession of our faith. Profession అంటే ఏం తెలుసా? ప్రొఫెషన్ అంటే అసలు మనిషి ప్రొఫెషన్ అంటే ఏంటి అంటే మీ వృత్తి. క్రైస్తవుడు వృత్తి ఏంటి తెలుసా? క్రైస్తవుడు వృత్తి ఒప్పుకోవడం అంట. పాపాలు ఒప్పుకోవడం కాదు, దేవుడు చేసింది ఒప్పుకోవడం అంట. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ ప్రొఫెషన్. అంటే ఏంటి? రోజు నువ్వు ఒప్పుకోవాలంట, నేను నీతిమంతుడను అని.
రోజు నువ్వు చెప్పాలంట, నేను ఆయన వారసుడను అని. రోజు నువ్వు చెప్పాలంట, నేను ఈ లోకానికి వెలుగు. ఈ లోకం నీతో మాట్లాడుతుందంట, మాట్లాడితే చల్పో ఇది రాయబడి ఉన్నది ఒప్పుకోవాలంట. అందుకే యేసు ప్రభు ఒప్పుకునేవాడంట, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి చెప్పేవాడంట ఆయన. యు గాట్ టు కన్ఫెస్ ఎవ్రీ డే. బ్యాంక్లో డబ్బు లేదనుకోండి, రాయబడి ఉన్న మాట చెప్పండి, నేను ధనవంతుడను. ఫస్ట్ ధనవంతుడు ఎవడు చెప్పుకోమంట మనం. ఎందుకు? ధైర్యం ఉండదంట హృదయంలో. సో ఆ ధైర్యం రావాలి అంటే, ఆ నిరీక్షణ రావాలి అంటే, నేను ధనవంతుడను, 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 నేను ధనవంతుడను, అందుకే యేసు ప్రభుని 3 సార్లు యేసు ప్రభు పీటర్ని అడుగుతాంట, 3 సార్లు నన్ను తిరస్కరించావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును దేవా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును దేవా. ఎందుకు 3 సార్లు అడుగుతున్నాడు? మ్యాన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 3 ఇస్తాడు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఏమి చేసి యూ గాట్ టు కన్ఫెస్ ఇట్. నీ హృదయంలో ఆ దృఢత్వం వస్తుంటావు. వచ్చిన తర్వాత ఒకరోజు, ఐఎమ్ టెల్లింగ్ యూ మ్యాన్, ఫస్ట్ టైం నేను నీతిమంతుడు అని చెప్పలేకపోయాను, నా వల్ల కాలే. యాజ్ ఐ బిగాన్ టు ప్రీచ్, యాజ్ ఐ బిగాన్ టు కన్ఫెస్, యాజ్ ఐ బిగాన్ టు సే, నౌ టుడే నో వన్ కెన్ కన్విన్స్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్. Today I know that I am the righteousness of God in Christ Jesus by the blood of Jesus. నాకు తెలిసిందే. ఇంకా ఎప్పుడైతే you want to forgive somebody, it is written in your word, Lord. It is written in your word according to 1 John 4:11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. అంటే ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఇది రాయబడింది కాబట్టి ప్రభువా నేను బద్ధులమై ఉన్నాం. ఎట్లా ఆ బద్ధులమై ఉండేది ఎట్లా తెలుస్తుందంటే, when you know that you have been forgiven. ఓకే, దేవుడు మనల్ని ఇలాగూ క్షమింపగా, ఫస్ట్ యు గాట్ టు నో దట్ యు ఆర్ ఫర్గివెన్. ఆమేన్. ఫర్గివెన్. ఇక్కడ చూడండి, ఫర్గివెన్. తర్వాత నీతిమంతులు అంటారు కదా. నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు చూద్దామా? నీతిమంతుడు 1 John 2:1. Glory to God, man. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. చేయకుండుటకై అంటే చేయకుండా ఉండడానికి, చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే ఉత్తరవాది ఏం చేస్తాడు? మనం కూడా ఉత్తరవాదులం అయిపోతామంట. హల్లెలూయా. మనం క్రీస్తునందు ఉన్నామంట. ఆమేన్. యు బికమ్ జీసస్ ద రైచియస్ అంటాడు. అందుకే యు ఆర్, బికాస్ హిస్ రైచియస్నెస్ కేమ్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్. కాబట్టి మీరు కూడా ఇంటర్సీడ్ చేస్తారంట. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్, యూ విల్ స్టార్ట్, లార్డ్ ఐ థ్యాంక్ యూ దట్ యు హావ్ ఫర్గివెన్ హిస్ సిన్స్ అంట. లార్డ్ దే డోంట్ నో వాట్ దే డూయింగ్, లార్డ్ గాడ్, మ్యాన్ యు సీ, హల్లెలూయా, ఐ ఫర్గివ్ హిమ్. అందుకంటాడు 7 సార్లు పాపం చేసి 7 సార్లు తిరిగినా నువ్వు క్షమించాలి అంటాడు. దట్ ఎంపవర్మెంట్ ఈస్ ఇన్ ద వర్డ్. ఫస్ట్ ఐ ఫర్గివ్ హిమ్. ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ హోల్డ్ ఫాస్ట్ యువర్ కన్ఫెషన్. ప్రభా నువ్వు నన్ను ఇంత ప్రేమించావుగా, నేను ఒకరిని క్షమింపబద్ధులమై ఉన్నాం కాబట్టి ప్రభా ఆ క్షమించే కృప నాకు దయచేసినందుకు నీకు వందనాలు అంటూ ఉండాలి. నీ హృదయంలో రాసుకుంటూ ఉంటావు. దేర్ కమ్స్ ఎ స్టేజ్, నీ హృదయం నిండిపోతుందంట. అప్పుడు నిండిపోగలది, అప్పుడు నోరు మాట్లాడుతుందంట. హల్లెలూయా. హృదయం నిండుకొలది నోరు. హృదయం నిండుకోకుండా క్షమించింది నాలే, ఏదో వినంగానే, ఒక్కరోజు వినంగానే అయిపోయింది, కరెక్ట్ వెళ్ళిపోగానే, అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్ అన్నట్టు బైబిల్లో జేమ్స్ 1:22-23. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎలా ప్రవేశిస్తాం? ఎలా అంటే ఫస్ట్ వాక్యాన్ని ఏం చేయాలా? నీ దగ్గర ఉన్నది వాక్యము, నీ నోట ఉన్నది, తర్వాత నీ హృదయం. ఇది డూవర్స్ ఆఫ్ ద వర్డ్. అంటే డూవర్స్ అంటే ఏదో దాన్ని పాటించే వారం కాదు. ఫస్ట్ పాటించాలి అంటే నీ హృదయంలో నిండాలి. నిండకుండా చేశాడు అంటే అది డబల్ మైండ్, ఏదో చేయాలని, ఏదో ఈజ్ లుకింగ్ ఫర్ సెల్ఫ్ గ్లోరీ. చదవమ్మా. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. సహజ అంటే ఏంటి? న్యాచురల్, కనిపించే వాళ్ళలాగా. అది మారాలి అంటే
యూ గాట్ టు చేంజ్ యువర్ థింకింగ్. అంటే ఫస్ట్ ఇట్ గాట్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలో వచ్చిన తర్వాత నువ్వు మారిపోతుంది. హల్లెలూయా, ఆమేన్. ఆ పట్టుకో అంట, నేను ఐఎమ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, ఐఎమ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటూ ఉండంట. అనగానే దేవుడు లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఏమైంది అప్పుడు? వచ్చేసిందంట లైట్. ఆయన స్థిరస్థుడు. హీ ఈజ్ నాట్ డబుల్ మైండెడ్ మ్యాన్. ఆయనలో ద్విమనస్సుడు కాదు. ఆయన చెప్పాడు ఒకటే. మనకి ద్విమనస్సు కూడా ఎందుకు ఉంటుందంటే, మనం తిరిగి జన్మించిన తర్వాత ఇద్దరితో పోరాడము, శరీరము ఆత్మ. ఏమైనా ఎప్పుడు ఫైటే. కాబట్టి ఆత్మ నీ జీవితంలో గెలవాలి అంటే, ఆత్మ అంటే నేను పలుకు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అందుకే ఆ ఆత్మ అనే మాటను మీరు పలుకుతూనే ఉండాలి. ఆ మాట, దేవుని మాట పలుకుతూనే ఉండాలి. ఇది రాయబడి ఉన్నది, ఇది రాయబడి ఉన్నది. అపవాదిని యేసు ప్రభువు జయించింది ఎట్లా తెలుసా? ఇది రాయబడి ఉన్న మాట వల్లనే. ఆమేన్, ఆమేన్. సో ఆ మాట నీ హృదయంలో ఉండాలి అంట. అప్పుడు ఈ లోకాన్ని జయిస్తామంట. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు విన్ ద వరల్డ్, యు మస్ట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ లోకాన్ని జయించాలి అంటే ఆయన మాట ఉండాలి. ఇది రాయబడి ఉన్నది. ఈ రోజు నా స్థిరత్వం, నేను ధనవంతుడిని. ఎలా ధనవంతుడు? 2 Corinthians 8:9. మీరు యేసుని కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఇది రాయబడి ఉన్నది. లేఖనము నిరర్ధకము కానేరదు. చాలా మంది బ్రదర్, ఇది ఐశ్వర్యం అంటే అక్కడ బ్రదర్, అక్కడ కాదయా. అక్కడ ఎందుకు ఐశ్వర్యం నీకు? ఇక్కడ కావాలి ఐశ్వర్యం నీకు. ఆయన వెల చెల్లించాడు ఇక్కడే. ఆమేన్. I'm not talking only in respect of money, but glory, honor. ఆయన వెల చెల్లించాడు. That's our birthright. Let's go to Romans 10 again. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. ఫస్ట్ మాట నీ దగ్గర ఉండాలంట. మాట లేకుండా నువ్వు జయించలేవు. ఫస్ట్ యు మస్ట్ హ్యావ్ ద వర్డ్. అందుకే వర్డ్ రాసుకోవాలంట. మన ఇంటి మీద, మన మంచం రూమ్లో, బాత్రూంలో కూడా పెట్టుకోండి, ఏం కాదు, తప్పేం లేదు. అక్కడ అమ్మో పరిశుద్ధం బ్రదర్ ఉండాలి. కళ్ళు తెరిసే వాక్యం కనిపించాలంట. యు గాట్ టు కీప్ ద వర్డ్ అండ్ కీప్ ఆన్ రీడింగ్ ఇట్. ఈ చర్చిలో ఇట్లా పెట్టాం కదా, ఇంట్లో పెడితే చర్చ్ అనుకుంటారు. అనుకోని నాకేం తెలుసు. ఇన్ మై హౌస్ ఆర్ ఫిల్డ్ బై ద వర్డ్స్ ఆఫ్ గాడ్.